పాకిస్తాన్ మన దాయాదేశమే అయినా ఆ పేరు వింటేనే భారతీయుడి గుండెల్లో మంటలు మొదలవుతాయి. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది షరీఫ్ సర్కార్. మన దేశంపైకి ఉగ్రవాదుల నెపంతో దండయాత్ర చేస్తోంది. భారత్ ఎన్నిసార్లు బుద్ధి చెప్పినా కుక్కతోక వంకరే అన్నట్టు దాని తీరు మాత్రం మారటం లేదు. ఆపరేషన్ సింధూర్తో పాక్కు ముచ్చెమటలు పట్టించిన దులిపేసుకుని మళ్లీ అదే బాటలో సాగుతోంది. తాజాగా తెలుగు రాష్ట్రాల్లో ఉగ్ర లింకులు ఉన్న వారి అరెస్ట్ కలకలం రేపుతోంది. పలు జిల్లాల్లో ముష్కరుల కుట్రను మట్టుబెట్టింది ఇండియన్ పోలీస్. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఉగ్రవాదులు కానీ స్లీపర్ సెల్స్ కానీ ఉన్నారా అన్న అనుమానం కలుగుతోంది. ఇంతకీ ఉగ్రవాదులు ఎక్కడెక్కడున్నారు, నగరంలో ఏం ప్లాన్ చేస్తున్నారు, ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నారు, తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఎంతమంది ఉన్నారు? తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతున్న ఉగ్రవాదుల అరెస్ట్. 14 సంవత్సరాలుగా భారతదేశంలో నివాసం, పలు కేసుల్లో జైలు జీవితం గడిపిన మొహమ్మద్ ఉస్మాన్. దేశంలో ఎక్కడ ఉగ్రవాద దాడులు జరిగినా దాని మూలాలు హైదరాబాద్తో ముడిపడి ఉంటున్నాయి. హైదరాబాద్లో మరోసారి ఉగ్రవాద మూలాలు బయటపడ్డాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా ఉగ్ర కదలికలు కలకలం రేపుతున్నాయి. తాజాగా ముష్కరుల అరెస్టుతో ఒక్కసారిగా భయాందోళనకు గురవుతున్నారు ప్రజలు. ఒకటేసారి ఇన్ని రాష్ట్రాల్లో ఇంతమంది ఉగ్రవాదులు ఉన్నారా అని వణికిపోతున్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో పాకిస్తానీయుడి కదలికలు కలకలం రేపాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు అతని అదుపులోకి తీసుకున్నారు. మొహమ్మద్ ఉస్మాన్ అలియాస్ ఎండి అబ్బాస్ ఇక్రమ్ అనే పాకిస్తానీయుడు నగరంలో అక్రమంగా ఉంటున్నట్టు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. స్థానిక అధికారులతో పాటు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ, విదేశాంగ మంత్రిత్వ శాఖలతో చర్చలు జరిపినట్లు తెలిపారు. అధికారుల సమన్వయంతో అక్రమంగా ఉంటున్న పాకిస్తానీయుడు మొహమ్మద్ ఉస్మాన్ను పంజాబ్లోని అటారీ సరిహద్దు ద్వారా డిపోర్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. 2011లో నేపాల్ ద్వారా అక్రమంగా భారత్లో ప్రవేశించినట్లు గుర్తించారు. మహమ్మద్ ఉస్మాన్ పై హైదరాబాద్లో 4 క్రిమినల్ కేసులు నమోదైనట్లు చెప్పారు. ఈ కేసులో 5 ఏళ్లు జైలు శిక్ష అనుభవించినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో అతన్ని పాకిస్తాన్ రేంజర్లకు అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు. అన్ని చట్టపరమైన ప్రక్రియలు పూర్తయిన తర్వాత 2024 సెప్టెంబర్ 7వ తేదీన అతన్ని హైదరాబాద్లోని సిసిఎస్ నిర్బంధ కేంద్రానికి తరలించారు. అయితే ముందుగానే అతడు పాకిస్తాన్కు చెందినవాడని గుర్తించిన అధికారులు ఎలాగైనా సరే అతన్ని స్వదేశానికి పంపించాలని నిర్ణయించుకున్నారు. అందుకు కావలసిన ఏర్పాట్లని చేశారు. ముఖ్యంగా చట్టపరమైన దౌత్య సంబంధిత ప్రక్రియలను పూర్తి చేసి ఎట్టకేలకు అతన్ని తన స్వదేశానికి పంపించారు. అలాగే నిజామాబాద్ జిల్లా బోధన్లో అనుమానిత ఉగ్రవాది ఎన్ఐఏ అధికారులకు పట్టుబడ్డాడు. స్థానిక పోలీసుల సహకారంతో బోధన్ పట్టణంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ పటియాలా పోలీసులు ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్నట్లు అనుమానిస్తున్న హుజైఫర్ రెహమాన్ను అదుపులోకి తీసుకున్నారు. బోధన్ కోర్టులో ప్రవేశపెట్టిన అనంతరం పీటీ వారెంట్పై ఢిల్లీకి తరలించారు. నిందితుడి నుంచే ఎయిర్ పిస్తోల్ స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. ఉగ్రవాద నిరోధక చర్యలో భాగంగా ఎన్ఐఏ ఢిల్లీ స్పెషల్ పోలీసులు ఐసిస్తో సంబంధాలు కలిగి ఉన్న వారిపై నిఘా ఉంచారు. ఈ క్రమంలో రాంచీలో అల్లలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్న హసన్ డానిష్ ను అరెస్ట్ చేశారు. అతడు ఇచ్చిన సమాచారంతో దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టారు. ఢిల్లీలో మరో ఉగ్రవాదిని అదుపులోకి తీసుకున్నారు. ఇదే సమయంలో తెలంగాణలోని బోధన పట్టణంలో ఎన్ఐఏ అధికారులు జల్లెడ పట్టారు. పక్కా సమాచారంతో ఉగ్రమూలాలు కలిగిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. యామన్ నివాసంలో జరిపిన సోదాల్లో పోలీసులు ఒక ఎయిర్ పిస్టల్, కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనతో బోధన్లో ఉగ్రవాద మూలాల కదలికలు ఉన్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం యామన్ ఢిల్లీ పోలీసుల కస్టడీలో ఉన్నాడు. కేసులో పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది. ఈ అరెస్టు స్థానికులను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేసిన హుజైఫా యామన్ కు ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవని అతని కుటుంబ సభ్యులు గట్టిగా ఖండించారు. కేవలం అనుమానం ఆధారంగానే తమ కుమారుని అరెస్ట్ చేశారని, దర్యాప్తులో ఎలాంటి ఆధారాలు లభించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ యువకుడు నిజామాబాద్ నగరంలో బి.ఫార్మసీ చదువుతున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా ఉగ్రవాదులకు సంబంధించిన యాప్లో ఆయుధాలు, మందుగుండు సామగ్రి తయారీ వంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నాడని పోలీసులకు సమాచారం అందడంతో తనిఖీలు చేశారు. సదరు యువకుడి వద్ద ఎయిర్ పిస్టల్, బుల్లెట్లు సైతం స్వాధీనం చేసుకున్నారు.
యామన్ కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం యామన్ కేవలం ఆన్లైన్లో డానిష్ అనే వ్యక్తితో వీడియో కాల్ మాట్లాడాడు. ఈ కాల్ ఆధారంగానే ఢిల్లీ పోలీసులు యామన్కు ఉగ్రవాద సంబంధాలు ఉన్నాయని అనుమానించి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమ ఇంటికి వచ్చినప్పుడు దర్యాప్తుకు పూర్తిగా సహకరించామని, కానీ వారి సోదాల్లో ఎలాంటి ఉగ్రవాద సంబంధిత ఆధారాలు లభించలేదని కుటుంబం స్పష్టం చేసింది. मोहम्मद उमर शेब है, मैं उजैफ का बड़ा भाई हूँ। मेरा भाई कुछ भी नहीं करा, मासूम है, उसका कुछ इन्वॉल्व नहीं है। उन्हें जो भी उन्हें बोल रहे कि दानिश है झारखंड का है, उससे एक ओमेगल बोल के वेबसाइट है, स्ट्रेंज वीडियो कॉल ऐप, जिस पे उन्हें नॉर्मली उससे कांटेक्ट हुआ। नॉर्मली उनकी वीडियो कॉल करने से एज ए फ्रेंड, मेल फ्रेंड बातचीत हुई। उसके बाद उन्होंने कॉन्टैक्ट शेयर करे, बस वो शक में उन्होंने उसको पकड़े। जो भी उन्होंने रेफर है बोल रहे, जो भी उन्होंने केस है बोल रहे, जो भी उनको ढूंढना था सब ढूंढे, कुछ भी नहीं मिला। एज ए प्रूफ घर में जो चेकिंग थी चेकिंग भी कर लिए, हम भी उनके साथ अच्छे से कोऑपरेट करे, उन्होंने भी हमारे साथ अच्छे से कोऑपरेट करे। और शकी निगाह में उन्होंने ले लिया, मगर जो भी बोल रही कि उससे लिंक है, उसके साथ लिंक है, ये बनाने की बात हुई, टेररिस्ट की बात ये बोल रही, कुछ भी नहीं है, सब झूठ है। बस शक की निगाह में है वो भी, और वो भी शक इसलिए कर रही कि उससे बात क्यों करे, बस उतना। इससे कुछ भी इन्वॉल्व नहीं है। जो भी डॉक्यूमेंट होना था, जो भी गन के डॉक्यूमेंट होना था, सब हमने दे दिए, दूसरा कुछ भी नहीं है। యామన్ ఒక అమాయకుడని, అతనికి ఉగ్రవాద కార్యకలాపాలతో ఎలాంటి సంబంధం లేదని అతని కుటుంబ సభ్యులు పదే పదే నొక్కి చెప్పారు. తమ కుమారుని వెంటనే విడిచిపెట్టాల్సిందిగా వారు ఢిల్లీ పోలీసుల్ని వేడుకుంటున్నారు. ఈ ఘటన బోధనలో చర్చనీయాంశంగా మారింది. స్థానికులు కూడా యామన్ అమాయకత్వాన్ని నమ్ముతున్నారు. ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. కుటుంబ సభ్యుల వాదనను పోలీసులు పరిగణనలోకి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి. ఇక ఉగ్రమూలాలు ఉన్నాయనే కారణంతో బోధన్ కేంద్రంగా గతంలోనూ ఎన్ఐఏ, ఐబీ పోలీసులు పలుమార్లు తనిఖీలు చేశారు. 2021లో బంగ్లాదేశీయులు 72 మంది బోధన్ నుంచి నకిలీ అడ్రస్తో పాస్పోర్ట్ పొందారు. వీరిలో 32 మంది ఒకే ఇంటి నంబరుపై పాస్పోర్ట్ తీసుకున్నారని పోలీసు విచారణలో తేలింది. దీంతో వాటిని రద్దు చేసి నిందితులు, వారికి సహకరించిన వారిని అరెస్ట్ చేశారు. 2022 ఎంఎస్సి ఫారం గ్రామంలో సైతం ఓ వ్యక్తి ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేపట్టారు. అదే ఏడాది సెప్టెంబర్లో నిజామాబాద్లో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలోనే ఆర్మూర్కు చెందిన 2 వ్యక్తులకు కేంద్ర దర్యాప్తు సంస్థ నోటీసులు ఇచ్చి విచారణ చేసింది. నిజామాబాద్ జిల్లాలో గతంలో పలుమార్లు ఉగ్ర కదలికలు బయటపడ్డాయి. కరడుగట్టిన ఉగ్రవాదులు ఇక్కడ ఆశ్రయం పొందినట్లు వెలుగు చూసింది. నిజామాబాద్లో తలదాచుకుంటూ కార్యకలాపాల నిమిత్తం జగిత్యాలకు వెళ్తున్న కరడుగట్టిన ఉగ్రవాది ఆజాం ఘోరీని ఏప్రిల్ 6, 2000 రోజున నిజామాబాద్, కరీంనగర్ పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. గతంలోనూ బోధన పట్టణంలో ఉగ్ర లింకులకు సంబంధించి ఎన్ఐఏ సహా పలు కేంద్ర దర్యాప్తు సంస్థలు సోదాలు చేపట్టే ఉగ్ర లింకులు కలిగిన వారిపై ఆరా తీసే. ప్రత్యేకించి బంగ్లాదేశీయులు, రోహింగ్యాలకు ఇక్కడి నుంచే పాస్పోర్ట్లు జారీ అయిన ఉదంతం కూడా అప్పట్లో తీవ్ర చర్చకు దారితీసింది. తాజాగా ఐఎస్ఐఎస్తో సంబంధాలున్న వ్యక్తి పట్టుబడటం జిల్లాలో చర్చనీయాంశంతో పాటు ఆందోళనలకు తావునిస్తోంది. ఉగ్రవాద కార్యకలాపాలను నిలువరించేందుకు కేంద్ర ప్రభుత్వ ప్రత్యేక పోలీస్ బృందాలు, ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు నిఘాను విస్తృతం చేశారు. ఈ నేపథ్యంలో జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీ పట్టణంలో బాంబు దాడులకు కుట్రలు చేస్తున్న డానిష్ అనే ఉగ్రవాదిని పోలీసులు ఇటీవలే అరెస్ట్ చేశారు. డానిష్ ను విచారిస్తున్న క్రమంలోనే బోధన యువకుడి పేరు బహిర్గతమైంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలు సైతం పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డానిష్ సోషల్ మీడియా ప్రత్యేక యాప్ల ద్వారా ఆయుధాల తయారీ, వినియోగం, సమకూర్చుకోవడం వంటి పనులు చేస్తుండగా అందులో బోధన యువకుడు సైతం పాలు పంచుకున్నట్లు ప్రత్యేక బృందాలు గుర్తించాయి. విచారణ జరిపితే ఇంకా ఎంతమంది దీనిలో ఉన్నారన్న విషయం తెలుస్తుంది. एक जॉइंट ऑपरेशन सेंट्रल इंटेलिजेंस एजेंसी के साथ, जिसमें कि कई राज्यों की स्टेट पुलिस और एटीएस ने, महाराष्ट्र, झारखंड, मध्य प्रदेश, देन आपका तेलंगाना, कर्नाटका, इन स्टेट की स्टेट पुलिस और एटीएस के साथ, सेंट्रल एजेंसीज के साथ एक जॉइंट ऑपरेशन लास्ट 2 दिनों में कंडक्ट किया है। और ये एक पाक हैंडलर बैक पैन इंडिया टेरर मॉड्यूल था। కాగా పహల్గాం ఉగ్రదాడి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో భారత్, పాక్ మధ్య కొన్ని దౌత్య సంబంధాలు తెగిపోయాయి. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఉన్న పాకిస్తానీలు భారత్ వదిలి ఏప్రిల్ 29లోగా వెళ్లిపోవాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఫోన్లు చేసి తమ రాష్ట్రాల్లో ఉన్న పాకిస్తానీలను గుర్తించి తమ దేశాలకు పంపించేయాలని తెలిపారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు అదే పనిలో పడ్డాయి. ఇందులో భాగంగానే
తెలంగాణలో పోలీసులు రాష్ట్రం మొత్తం జల్లెడ పట్టారు. ఈ మేరకు తాజాగా హైదరాబాద్ పోలీసులు ఓ పాక్ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. 2018 ఆగస్టులో స్థాపించబడిన సిసిఎస్ నిర్బంధ కేంద్రం ఇప్పటి వరకు 19 దేశాలకు చెందిన 158 మంది విదేశీయులకు ఆశ్రయం కల్పించింది. వారిలో 150 మందిని ఇప్పటికే వారి స్వదేశాలకు పంపించారు. ఆగస్టు 12వ తేదీన అక్రమంగా భారత్లో నివసిస్తున్న మానవ అక్రమ రవాణాలో పాలుపంచుకున్న 20 మంది బంగ్లాదేశ్ పౌరుల్ని కూడా ఇండో బంగ్లాదేశ్ సరిహద్దు ద్వారా బంగ్లాదేశ్ అధికారులకు అప్పగించారు. అలాగే హైదరాబాద్లో పెళ్లి చేసుకున్న వారికి వారి బంధువులకు ఈ తరహా వీసాలను జారీ చేస్తారు. మరో 13 మంది షార్ట్ టర్మ్ వీసాలు కలిగి ఉన్నారు. మిగిలిన వారు ట్రీట్మెంట్ నిమిత్తం మెడికల్ వీసాలపై నగరంలో ఉంటున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏప్రిల్ 27 వరకు ప్రభుత్వం సమయం ఇవ్వడంతో పత్రాలను తనిఖీలు చేయడం ప్రారంభించామని ప్రత్యేక అధికారి తెలిపారు. ఇక సార్క్ వీసా మినహాయింపు కింద కొన్ని వర్గాల ప్రముఖులకు స్పెషల్ ట్రావెల్ డాక్యుమెంట్ జారీ చేస్తారు. ఈ జాబితాలో 24 వర్గాల వ్యక్తులు ఉంటారు. వారిలో ప్రముఖులు, హైకోర్టు న్యాయమూర్తులు, పార్లమెంటేరియన్లు, సీనియర్ అధికారులు, వ్యాపారవేత్తలు, జర్నలిస్టులు, క్రీడాకారులు ఉంటారు. మన దేశ రక్షణకు సంబంధించిన అంశం కావడంతో పోలీసులు నిఘా పెంచారు. నిందితులను పూర్తి స్థాయిలో విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అసలే ఇప్పుడు పాకిస్తాన్ అంటేనే మన రక్తం ఉడుకుతున్న వేళ దొంగదారిలో దేశంలోకి చొరబడడం, అలాగే నేరుగా తెలుగు రాష్ట్రాలను టార్గెట్ చేయడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మరి విచారణలో ఇంకెంతమంది పేర్లు బయటపడతాయో చూడాలి.